నారాయణాయ నమః. ఓ మహారాజా, ఇలా ఉండగా చండవేగుడని ప్రసిద్ధి చెందిన ఒక గంధర్వ నాయకుడు ఉన్నాడు. ఆయన వద్ద 360 మంది బలవంతులైన గంధర్వులు కూడా ఉన్నారు. అతడికి సరిగ్గా అంతమందే బలవంతులైన గంధర్వ స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో నలుపు తెలుపు రంగు గలవారు గంధర్వులతో జతకట్టి ఉన్నారు. వారందరూ కూడా సకల భోగభాగ్యాలతో తొలదూగుతున్న ఆ నగరంలో తిరుగుతూ ఆ నగరాన్ని ఒకరి తర్వాత ఒకరు వంతుల వారిగా దోచుకుంటున్నారు. ఇలా పురంజనుడి పురాన్ని చండవేగుడి అనుచరులు దోచుకోవటము ప్రారంభించగానే వారిని ప్రజాగరుడనే 5 తలల పాము అడ్డుకుంది. ఆ ప్రజాగరుడు పురంజనుడి పురానికి అధ్యక్షుడు, గొప్ప బలవంతుడు. అతడొక్కడే 720 మంది గంధర్వులతో 100 సంవత్సరాలు ఎడతెరిపి లేకోకుండా అవిశ్రాంతంగా పోరాడాడు. అనేక మంది గంధర్వులు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ యుద్ధం చేస్తూ ఉండగా ప్రజాగరుడొక్కడే వారితో ఒంటరిగా పోరాడుతూ క్రమంగా నీరసించిపోసాగాడు. నగర ప్రభువైన పురంజనుడు అది గమనించి ఎంతో దుఃఖించాడు. అప్పటి వరకు ఆ పురంజనుడు భార్యకు వశుడై పాంచాల దేశపు దూతలు తీసుకువచ్చినటువంటి కప్పాలను గ్రహిస్తూ హాయిగా సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఈ అసలు మర్చిపోయిన రాజ్యాన్ని రక్షించే విధానమే మర్చిపోయాడు. ఈ వీళ్ళు వశమైపోయాడు కదా. ఆ పురంజనుడు భార్యకు వశుడై పాంచాల దేశ దూతలు తీసుకువచ్చినటువంటి కప్పాలను గ్రహిస్తూ హాయిగా సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. విషయ సుఖాలలో నిమగ్నుడై ఉన్నాడు. రాబోయే ప్రమాదాన్ని తెలుసుకోలేకపోయాడు. ఓ బరీషత్ మహారాజా, కానుడికి జర అనే ఒక కూతురుంది. ఒకనాడామె భర్త కావాలని కోరుకొని ముల్లోకాలు తిరిగింది. కానీ ఏ ఒక్కరికి కూడా ఆమె నచ్చలేదు. దురదృష్టవంతురాలు అవటంతో ఆమె లోకంలో దుర్భగ అని పేరు పొందింది. అటువంటి ఆమె పూరుడు అనే రాజర్షి తనను స్వీకరించినందుకు చాలా సంతోషించింది. ఆయనకు రాజ్యాధికారాన్ని వరంగా ఇచ్చింది. తర్వాత ఆమె కామంతో మోహం చెంది తిరుగుతోంది. నేను ఒకనాడు బ్రహ్మలోకం నుండి భూలోకానికి వచ్చాను. అప్పుడు ఆమె నన్ను చూసింది. నేను అజన్మ బ్రహ్మచారిని తెలిసి కూడా నన్ను వరించింది. నేను ఆమె కోరికను అంగీకరించలేదు. ఆమెకు నాపై పట్టరాని కోపం వచ్చి పెద్ద శాపం ఇచ్చింది. ఓ ముని, నువ్వు నా కోరిక తీర్చకుండా తులసిపుచ్చావు కనుక ఒక చోట స్థిరంగా ఉండవు, తిరుగుతూనే ఉంటావు అని శపించింది. ఇలా ఆమె కోరికకు భంగం వాటిల్లిన తర్వాత ఆమె నిరాశ చెందటాన్ని చూసి నేనే ఆమెకు భయుడనే పేరు గల యవన ప్రభువును సూచించాను. ఆమె నా సూచన ప్రకారం వెళ్ళి భయుడిని భర్తగా వరించి అతడితో ఇలా అంటోంది: ఓ వీరా, నువ్వు యవనంలో శ్రేష్ఠుడు. అటువంటి నిన్ను నా మనస్సుకు నచ్చిన భర్తగా వరిస్తున్నాను. జీవులు నీపై పెట్టుకున్న సంకల్పం ఎప్పుడు కూడా వృథా కాకూడదు. ద్వావిమావనుశోచంతి బాలావసదవగ్రహౌ యల్లోక శాస్త్రోపనతం నరాతిన తదిచ్చతి. లోక వ్యవహారంలో కానీ శాస్త్రోపదేశంతో కానీ దానం చేయవలసిన దానిని దానం చేయనివాడు, శాస్త్ర దృష్టితో అధికారి అయి కూడా
లభించని దానిని స్వీకరించే అటువంటి వాడు అనే ఇద్దరు కూడా మూర్ఖులంటవారు. లభించిన దానిని స్వీకరించిన వాడు శాస్త్ర దృష్టిలో అధికారి అయి కూడా, మొదటిదేమిటి, దానం చేయవలసిన దానిని దానం చేయనివాడు. తన దగ్గర దానం ఉంది అది చేయనివాడు. శాస్త్ర దృష్టిలో అధికారి అయి కూడా లభించిన దానిని స్వీకరించనివాడు అనే ఇద్దరు కూడా మూర్ఖుల వంటి వారు అవుతున్నారు. దానం చేయవాడు ఏదన్నా వచ్చినప్పటికి కూడా స్వీకరించిన వాడు అక్కర్లేదంటాడు. వాళ్ళిద్దరు కూడా ఎవరు మూర్ఖులు. ఈ ఇద్దరి పట్టుదల వ్యర్థమే అవుతుంది. వీరు నిజంగా దుఃఖించదగినవారు. అందువల్ల ఓ భద్రుడా, నిన్ను ప్రేమిస్తున్న నన్ను స్వీకరించు, నాపై దయ చూపించు. దీనుల పట్ల దయ చూపించటమే పురుషులు చేయవలసినటువంటి ధర్మం అని కాలకన్య అయినటువంటి జర అన్నది. ఆ మాటలు విని యవన ప్రభువు దేవతలకు సంబంధించిన ఒక రహస్యాన్ని పనిని చేయాలనుకుని చిరునవ్వు నవ్వుతూ ఆమెతో ఇలా అన్నాడు: నేను నీ విషయంలో ఏకాగ్రమైన చిత్తంతో ఆలోచించి నీకు కాబోయే తగిన భర్త గురించి తెలుసుకున్నాను. నువ్వు అందరి దృష్టిలోనూ అమంగళవతివి కావటంతో ఎవరికి కూడా నచ్చటం లేదు. కాబట్టే వారు నిన్ను చేపట్టడం లేదు. నువ్వు ఎప్పుడు వస్తావో ఎవరికైనా కూడా తెలియదు కదా. అందుచేత నువ్వు కర్మలతో నిర్మించబడిన ఈ ప్రాణుల శరీరాలను అనుభవించు. నా సైన్యం నీకు తోడుగా ఉంటుంది. అండతో నువ్వు సకల ప్రాణులను నాశనం చేయగలవు. ఇదిగో, ఈ ప్రజ్వరుడనేవాడు నాకు సోదరుడు. నువ్వు కూడా నాకు చెల్లెలివికా. మీరిద్దరూ తోడుగా ఉండగా నేను భయంకరమైన సేనతో కలిసి ఎవరికీ కూడా తెలియకుండా ఈ లోకంలో సంచరిస్తాను అన్నాడు కాలకన్య జరతో యవన ప్రభు భయుడు. ఇంతటితో 4వ స్కందంలోని 27వ అధ్యాయం సమాప్తం. 28వ అధ్యాయం. ఈ అధ్యాయంలో విదర్భరాజు కూతురు కథను చెప్పే సందర్భంలో శ్రీచింతనము ద్వారా పురంజనుడు స్త్రీగా జన్మించటం, కృష్ణ భక్తుల సహవాసం ప్రభావంతో పురంజనుడికి మళ్లీ స్వస్వరూపము లభించటం అనే విషయాలు చెప్పబడ్డాయి. నారద మహర్షి ఇలా చెప్పసాగాడు: ఓ బర్హిషత్ మహారాజా, యవన ప్రభువు అయినటువంటి యయుడి సైనికులు తమ ప్రభు ఆజ్ఞను, అంటే యవన ప్రభువు అయినటువంటి ఆ భయుడి రెండు ఒకటేనండి. భయుడి సైనికులు తమ ప్రభు ఆజ్ఞను శిరసా వహించారు. 2 పేర్లు వాళ్లకు. ప్రజ్వారునితోనూ కాలకన్యతోనూ కలిసి వారు ఈ భూమండలమంతా సంచరించారు. ఒకనాడు వారందరూ కలిసి పురంజనుడి నగరాన్ని అతివేగంగా చుట్టుముట్టి ముట్టడించారు. ఆ నగరము భూమండలంతో భోగభాగ్యాలతో తొలదూగుతోంది, సంపన్నమై ఉంది. ఆ నగరాన్ని ఒక ముసలి పాము రక్షిస్తుంది. చాలా బాగుంది, వినండి. కాలకన్య కూడా పురంజనుడి నగరాన్ని బలవంతంగా ఆక్రమించి అనుభవించింది, తన ఆధీనంలోకి తెచ్చుకుంది. కాలకన్య అయినటువంటి జరతో ఆక్రమించబడిన పురుషుడు వెంటనే పూర్తిగా సత్వ కోల్పోయి నిర్జీవుడైపోయాడు అవుతున్నాడు. కాలకన్య అయిన జర పురంజనుడి నగరాన్ని తన వశంలోకి తెచ్చుకోగా యవనులు అన్ని దిక్కుల నుండి ద్వారాల గుండా లోపలికి ప్రవేశించారు. నగరాన్ని తీవ్రంగా ధ్వంసం చేశారు. ఆ నగరానికి పురంజనుడు యజమాని కదా. అందుచేత ఈ నగరం నాది,
ఈ నగరంలోని వారు నావారు అనే అభిమానం, మమకారం ఆయనకు ఎక్కువగా ఉంది. అందువల్ల నగరం ముట్టడికి గురైనప్పుడు పురంజనుడు చాలా కలత చెంది పీడించబడ్డాడు. కాలకన్య జర ఆలింగనంలో చిక్కుకుపోయినటువంటి పురంజనుడి అందమంతా నశించిపోయింది. ఆయన దీనుడైపోయాడు. అయినా కూడా ఆయన మనస్సు ఇంకా విషయభోగాలందు ఆసక్తి కలిగి ఉంది. ఆయన వివేకం నశించింది. ఆయన సంపదను గంధర్వులు, యవనులు దోచుకున్నారు. నగరమంతా శిథిలమైపోయింది. పుత్రులు, పౌత్రులు, అనుచరులు, మంత్రులు పురంజనుడిని అనాదరించారు. ఆయనకు ఎదురు తిరిగారంట. అంటే ఆయన పైన పడ్డాడు. ఆయనపై భార్య అయినటువంటి పురంజనికి కూడా ప్రేమ తగ్గిపోయింది. శత్రువుల చేతికి చిక్కినటువంటి పాంచాల దేశం పాడైపోయింది. పురంజనుడు కాలకన్య జరచేత ఆక్రమించబడిపోయాడు. ఆమెకు వశుడైపోయాడు. నారాయణాయ నమః.